సమస్యలు వెంటనే రైతుల సమస్యలు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల వద్ద, ఆర్డీఓ కార్యాలయాల వద్ద రైతాంగ సమస్యల మీద పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది 2,86,389 కోట్ల రూపాయలతో. అందులో ఆ బడ్జెట్ స్పీచ్ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము, రైతుల సంక్షేమానికి మేము ఎక్కువగా చర్యలు చేపడుతున్నామని చెప్తా ఉన్నారు. మరి 2024-25 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించినటువంటి కేటాయింపులు కనుక పరిశీలిస్తే 11,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. గత బడ్జెట్కి ఈ బడ్జెట్ పరిశీలిస్తే 246 కోట్లు తక్కువ కేటాయించారు. దురదృష్టకరం ఏంటంటే ఈ 5 ఏళ్ల కాలంలో వ్యవసాయ రంగానికి కేటాయించినటువంటి నిధులు దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోకుండా మురగబెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ ప్రభుత్వం రైతాంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి లక్షల కోట్ల రూపాయలు రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెడతామని చెప్పడం అంటే ఒట్టి బూటకం తప్ప మరొకటి కాదు. ఈ రాష్ట్రంలో ఈ 5 ఏళ్ల కాలంలో 4,300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశంలోనే జరుగుతున్న రైతాంగ ఆత్మహత్యల్లో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది, కౌలు రైతుల్లో 2వ స్థానంలో ఉంది. మరి ప్రభుత్వం అంత అధిక ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని చెప్తుందంటే మరి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? కనీసం ఈ బడ్జెట్లో రైతులు ఎదుర్కొంటున్న ఆత్మహత్యల నివారణ కోసం ఏమైనా చర్యలు చేపట్టిద్దామని చెప్పేసి మనం పరిశీలించాం, కానీ అది ఎక్కడా కనపడలేదు. అందుకనే రైతాంగాన్ని మోసం చేసే పద్ధతులు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా రైతుల ఆత్మహత్యల నుండి రక్షించడానికి అన్ని రకాల పంట రుణాలు ఏదైతే ఉన్నాయో 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేసి రైతుల్ని, కౌలు రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండో అంశం, ఈరోజు పురుగు మందులు, విత్తనాలు, ఎరువులు సాగు ఖర్చులు పెరిగిపోయినాయి. దానికి జిఎస్టీ 18% వేయటం వల్ల ఇన్పుట్ ధరలు బాగా పెరిగిపోయినాయి. సాగు భారంగా మారినటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 13,500 రూపాయలు ఏ మేరకు చాలు. అందుకనే రైతులు, కౌలు రైతులు సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు సాగు సాయం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడో అంశం అంటే ఈరోజు ఈ సంవత్సరం అంటే 2023-24 సంవత్సరం కాలంలో ఖరీఫ్లో 30 లక్షల ఎకరాలు పంట సాగు కాలేదు. కరువు వల్ల తీవ్రమైన నష్టం జరిగింది. రబీలో కూడా సరిగైనటువంటి పంటలు పండనటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. లక్షల ఎకరాలు పంటలు దెబ్బతిన్నాయి. ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంటల బీమా పరిహారం కానీ ఇంతవరకు రానటువంటి స్థితి ఉంది. అందుకని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారాన్ని ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.